ఉద్యమ ద్రోహి అబద్ధాలు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చావు. పాలమూరు జిల్లాకు ద్రోహం చేస్తున్నావు. పాలమూరు ద్రోహి సీఎం రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారుడు మన్యం వెంకటరెడ్డి విగ్రహాన్ని హరీష్ రావు ఆవిష్కరించారు. 2025 నుంచి 34 దాకా వీళ్ళే ఉంటారట. నీకు అంత ధైర్యం ఉంటే దమ్ముంటే అసెంబ్లీకి రద్దు చెయ్యి. అప్పటిదాకా ఎందుకు ఇప్పుడే తెలుసుకున్నప్ప నువ్వు గెలుతానంత దమ్మునే కదా, నువ్వు పనిచేసినట్టు కదా. నిజంగానే నువ్వు పనిచేస్తే 2025 దాకా ఎందుకు ఇప్పుడే రాజీనామా చేద్దాం. పడి అందరం అసెంబ్లీ రద్దు చేయి, ప్రజలకు కూడా భయపడేదో ప్రజలే చేసి చెప్తారు. ఇప్పుడు నీకు లేదు, నువ్వు మా ఎమ్మెల్యేలను చూసుకున్నావు కదా, 9 మందినో 10 మందినో. దమ్ముంటే గాలతో రాజీనామా పెట్టి ఎవరు గెలుస్తారో ఇప్పుడు ప్రజలకు పోయి చూసుకుందాంపా. ఇదో అదో ఏదో ఒకటి తెలుసుకుందాంపా. ఊకే నువ్వన్నా నేనన్నా నువ్వు గెలుస్తా పోదాంపా, ప్రజలకు ఇప్పుడే పోదాంపా. నీకు అంత నమ్మకం ఉంటే, నువ్వు అంత పనిచేసినోడు అయితే, నీకు ధైర్యం ఉంటే బాగా అసెంబ్లీ రద్దు చేసి అసెంబ్లీకి పోదాంపా. దానికి నీకు చేత కాదు. ఇలా ఎన్ని అబద్ధాలు మాట్లాడిందంటే ఇక రైతులకు వద్దాం. ఇలా రైతు వంచన సాధు మేము ఎగ్గొట్టింది అన్నాడు. నువ్వు ఇచ్చిన బోనస్ ఎంత? నీ బోనస్ బోగస్ అయింది. ఎలక్షన్ల ముందు అన్ని పంటలకు బోనస్, ఎన్నికలైనాక వరి పంటకే బోనస్, ఒక్క ఏడాది తిరగంగానే సన్నాలకే బోనస్. ఇప్పుడు ఈ సంవత్సరం ఆ సన్నాల్లో 33 రకాలు కాదు 7 రకాలకే బోనస్. అన్ని పంటలకేలి, వరికేలి, సన్నాలకేలి, 33కేలి 7 రకాల సన్నాలకు వచ్చింది. పోనీ అదన్న కరెక్ట్ ఇచ్చిండ్రా? 2 వానకాలాలు ఇచ్చిండ్రు, 2 యాసంగిలు ఎగ్గొట్టిండ్రు. మొన్న యాసంగి బోనస్ వచ్చిందా? అంతకుముందు యాసంగి బోనస్ వచ్చిందా? ఇచ్చింది అంతా తిప్పి కొట్ట 2-3 వేల కోట్లు. మీరిచ్చిన బోనస్ 2-3 వేల కోట్లు. మీరిచ్చిన బోనస్ 3 వేల కోట్లు అయితే ఎగ్గొట్టిన రైతు బంధు 30 వేల కోట్లు. మరి ఏమంటుండి జూపల్లి? మేము ఎగ్గొట్టింది బోనస్ అంత కాదంటుండు. నువ్వు ఎగ్గొట్టింది 30,000, ఇచ్చింది 3,000. ఇప్పటికైనా సరి చేసుకో మిస్టర్ జూపల్లి కృష్ణారావు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకా మాట్లాడుతుండు 2034 కూడా మేమే గెలుస్తాం, 28 కూడా మేమే గెలుస్తాం. 2028 నుంచి 34 దాకా వీళ్ళే. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని నియోజకవర్గంలో ఉన్న